నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. ఏలూరులో 300కు చేరిన బాధితుల సంఖ్య నేరుగా పరామర్శించిన సీఎం జగన్. అమరావతి రైతుల దీక్షా శిబిరంపై రాళ్ల దాడి. ఉద్దండరాయనిపాలెంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళి అర్పించిన ఉపసభాపతి. మహనీయుని ఆశయాలను నెరవేర్చాలని కోన రఘుపతి పిలుపు. అంబేద్కర్ కు నివాళి అర్పించే అర్హత కాంగ్రెస్ కు లేదు. తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. దారుణానికి దారితీసిన వివాహేతర సంబంధం. గుంటూరు జిల్లాలో మహిళ హత్య. ఇక ఏలూరులో అంతు చిక్కని కారణంతో అస్వస్థతకు గురవుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అలాగే 2 మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. విషతుల్యమైన ఆర్గానోక్లారిన్ అణువాళ్లు లభించడంతో దానివల్ల ఏమైనా ఇలా జరుగుతుందా అనే కోణంలో పరిశోధిస్తున్నారు నిపుణులు. ఏలూరుకు వెళ్లిన సీఎం జగన్ బాధితుల్ని స్వయంగా పరామర్శించారు. కేంద్ర హోంశాఖ కూడా దీనిపై ఆరా తీసింది. ఏలూరులో అంతు చిక్కని కారణంతో అనారోగ్యం పాలైన వాళ్ల సంఖ్య 300 దాటింది. అయితే బాధితుల్లో సగానికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకున్నారు. దీంతో వాళ్లను డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటి దగ్గర వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాసేపటి క్రితం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ వైద్యులను బాధితులకు సరైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే ప్రతి అస్వస్థతకు గురైనటువంటి పేషెంట్ వద్దకు వెళ్లి జగన్ వారికి మనోధైర్యాన్ని కల్పించడమే కాకుండా వ్యాధి అసలు ఎలా ప్రబలింది అనే విషయాలని, వారు వ్యాధికి ఎలా గురయ్యారు అనే విషయాన్ని కూడా సీఎం జగన్ బాధితుల వద్ద కూర్చుని పరామర్శించారు. అలాగే ఈ వ్యాధికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కనుక్కోవలసిందిగా వైద్య బృందాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సీఎం జగన్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి విచ్చేసి అక్కడ బాధితులను పరామర్శించారు. ఇక ఉద్దండరాయనిపాలెంలో అమరావతి రైతుల దీక్షా శిబిరంపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో 2 మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 3 రాజధానులకు మద్దతుగా దీక్ష చేస్తున్న వ్యక్తులే రాళ్ల దాడికి పాల్పడ్డారు. గ్రామంలో ఇంటింటికి అమరావతి కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళలను ప్రత్యర్థి దీక్షా శిబిరానికి చెందిన వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ గ్రామంలోకి రావద్దంటూ దాడికి ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య గొడవతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.
పేదరికాన్ని నిర్మూలించి అంటరానితనాన్ని రూపుమాపిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బాపట్ల ఎమ్మెల్యే ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ సమానత్వానికి పెద్దపీట వేసిన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్థిక అసమానతలు తొలగించడానికి, అవకాశాలు పెంచడానికి, ప్రతి ఒక్క పేదవాడి వెంట మేము ఉన్నామని తెలియజేయడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. సుమారుగా 77,000 కోట్ల రూపాయలు ఈరోజు మరి సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా మరి ఈ ప్రభుత్వం ఇవ్వటం. ఆ ఖర్చు చేసే దాంట్లో కూడా మరి ఊరికి పేపర్ల మీద లెక్కలు చూపించుకోవడానికి లెక్కలే కాకుండా చాలా అర్థవంతంగా, చాలా నిజాయితీతో, స్పష్టంగా, మరి చాలా ట్రాన్స్పరెంట్గా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా రాజకీయ వివక్ష కానీ, కుల వివక్ష కానీ ఎక్కడ లేకుండా ఆర్థిక ఫలాన్ని మనం అందించేటువంటి క్రమంలో నిన్నటికన్నా ఈరోజు కన్నా రేపు వాళ్ళ జీవితాల్లో మరి డెఫినెట్గా బెటర్మెంట్ రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతం. అందుకే నేను అంటుంటాను, ఈయన అభ్యుదయవాదైనా లేకపోతే సంఘ సంస్కృత అనాలంటే నాకైతే పెద్ద సంఘ సంస్కృతులని జగన్మోహన్ రెడ్డి గారు కనబడతారు. ఎందుకంటే ఆయనకి తెలిసినందుగా, ఆయన అర్థం చేసుకున్నందుగా, ఆయన మనసు పెట్టి ఆలోచించని చేసినంత విధంగా నేను చాలా అరుదుగా కనబడేటువంటి నాయకులు మనకు కనబడుతారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనసు పెట్టి పనిచేస్తూ ఈరోజు నిజమైనటువంటి అంబేద్కర్ ఆలోచనని కొనసాగిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళు అంబేద్కర్ మనిషి అనిపోయినా వారు చేసినటువంటి పనులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ, అలాగే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మానవ జాతి సమానత్వానికి, సామాజిక అసమానతలకు రూపుమాపేందుకు భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని నరేంద్ర వర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని, పట్టణ టీడీపీ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వర్లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ 64వ వర్ధంతి. ఆయన 64 సంవత్సరాల క్రితం మనల్ని వదిలి స్వర్గస్థులైనా ఈ రోజు కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్ అంటూ రాజ్యాంగ నిర్మాణకర్తని కుల మతాలకు అతీతంగా అందరూ ఆరాధించే పరిస్థితిలో మన భారత పౌరులందరూ ఉన్నారు. నేను మీ అందరిలో ఒకటిగా ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని, పేదవారికి రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ అంశాలని ఇవన్నీ పుణికి పుచ్చుకుని ఆర్థికంగా అందరూ ఎదగాలి అని ఆయన కన్న కలలని పటిష్టపరిచే విధంగా ఈనాడు మేమందరం కలిసి ముందుకెళ్తున్నాం. ఆయన స్ఫూర్తితో మేమందరం నడుస్తున్నాం. ఆయన గురించి, మన భారతరత్న అంబేద్కర్ గారి గురించి, మనం ముద్దుగా పిలుచుకునే ఆ జై భీమ్ గురించి నిరంతరం ప్రజల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. మన గర్వించదగిన భారతరత్న మన దేశానికి ఒక అదృష్టం.
బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. విజయవాడలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్కు అంబేద్కర్కు నివాళి అర్పించే అర్హత లేదని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని చెప్పారు. చరిత్ర మనకు చెప్తూ ఉంది. అందులో ప్రధానమైనటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ రూపకల్పన సమయంలో బ్రిటిషు మన దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో భారత ప్రభుత్వం తరపున అంబేద్కర్ గారిని ఒక సందర్భంలో పిలిచి ఈ దేశంలో అనవారిక వర్గాల సమస్యల పట్ల, బడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల ఒక స్వాతంత్ర సమరయోధుడుగా, ఉన్నత విద్యావంతుడుగా మీరు పనిచేస్తున్నారు. మేము ఈ బడ్జెట్ రూపకల్పనలో ఎన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ వెనుకబడిన వర్గాలకు ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఆర్థికంగా ఎప్పుడు చైతన్యవంతులు అవుతారు, ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక సలహాను అంబేద్కర్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం పిలిచి అతిథిగా అడిగింది. ఆయన చెప్పాడు, నేను సాధారణమైనటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నత చదువు చదువుకున్నా కాబట్టి నా దగ్గర డబ్బు లేకపోయినా 4 పిల్లలు, ఒక కుటుంబ సభ్యురాలుగా నా శ్రీమతి, 5 మంది మేము సాధారణమైన జీవితం, నేను ఎక్కడో ముంబైలో బతుకుతున్నా, మీరు నన్ను పిలిచి ఎందుకు మీరు అడుగుతున్నారంటే ఈరోజు ఈ దేశంలో అనేక మంది నాకంటే సంపన్నులు ఉన్నారు, మీకు సహకరిస్తున్నటువంటి రాజులు, చరిత్రకారులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, నన్నే మీరు పిలిచి ఎందుకు అడుగుతున్నారంటే నేను చదువుకున్నా కాబట్టి నన్ను మీరు పిలిచి అడుగుతున్నారు, కాబట్టి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ సామాజిక వర్గాలకు, అసమానతలకు దూరంగా, ఆర్థిక అసమానతతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు డబ్బుతో పరిష్కారం కాదు, మీ చేతనైతే ఒక 50 మందిని మీరు మీ దేశానికి తీసుకెళ్ళి నాలాగా ఉన్నత చదువును చెప్పించండి చెప్పి ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో ఈరోజు కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి సూచన. మనందరికీ తెలియనటువంటి చరిత్రలో మరో గొప్ప విషయం ఏంటంటే, ఏదైతే అంబేద్కర్ గారు బ్రిటిష్కి ఇచ్చిన సూచన మేరకు ఆ రోజు 50 మందిని వాళ్ళ యొక్క లండన్కి తీసుకెళ్ళి ఉన్నత విద్యను చదివించినటువంటి వాళ్ళు శ్రీయుతులు, మరో ఆశా కిరణం, దళిత జాతి ముద్దుబిడ్డ కేఆర్ నారాయణ గారు కూడా ఆ 50 మందిలో అంబేద్కర్ గారు ఎంపిక చేసిన పేర్లలో ఉన్నారు. వారు తదనంతరం మన దేశంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఒక గొప్ప చరిత్రకారుణ్ణి అంబేద్కర్ గారి ఆశయంతో తయారు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక సమరత ఆలోచన పేరుతో ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఏదైతే డిసెంబర్ 6న ఈరోజు భారతీయ జనతా పార్టీ సామాజిక సమరత దివస్ పేరు మీద ఈ దేశంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 2 సంవత్సరాల కిందట అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఈ దేశంలో పంచనామాలు పేరు మీద వారు ఎక్కడైతే జీవించారో, ఎక్కడైతే చదువుకున్నారో, లేదా ఎక్కడైతే ఉన్నత అభ్యసించిన విదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఈరోజు అంబేద్కర్ గారు ఒక దళిత జాతికి సంబంధించిన ఆశాజ్యోతి కాదు, 130 కోట్ల మంది ఈ దేశ. ఇక గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం బుల్సపాలెంలో జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే దీనికి కారణమని తేల్చారు. ఈ కేసులో నిందితుడైన పోతర్లంక శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా కొఠారి సామ్రాజ్యంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయిన శ్రీనివాసరావు సామ్రాజ్యం బంగారు నగలపై కన్నేశాడు. దీంతో పథకం ప్రకారం మహిళకు మద్యం తాగించి బంగారం తీసుకుని నీటి కాలువలో ముంచి హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును, అతనికి సహకరించిన అతని భార్య పద్మావతిని అదుపులోకి తీసుకున్నారు. చెరుకుపల్లి కొత్తపేట చెందిన సామ్రాజ్యం అని చెప్పేసి ఒక ఆమె 55 ఇయర్స్ ఆమెగా గుర్తించడం జరిగింది. అయితే ఆమె విచారణలో భాగంగా మేము మా సిఐ గారు వీళ్ళంతా టీం విచారిస్తే ఏం తెలిసిందంటే, ఆమె 3వ తారీఖున అట్ల తద్ది రోజున 3/11న ఆమె పుట్టిల్లైన నిజాంపట్నం మండలం కల్లిపాలెం అని చెప్పేసి అక్కడికి వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళిద్ది. అక్కడ వాయినాలు తీర్చుకోవడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిద్ది. వెళ్ళేటప్పుడు ఒక అతను బండి మీద వెళ్ళినట్టుగా తెలిసింది. తిరిగి వచ్చేటప్పుడు మధ్యాహ్నం వెళ్ళింది, అక్కడ వాయినం తీర్చుకొని తిరిగి ఒక అతను ఆమె బండి మీద ఎక్కించుకొని నగరం లిమిట్స్లో ఒక కాలువ దాటిన తర్వాత ఒక డ్రైనేజ్ ఉంది,
బలుసులపాలెం అని చెప్పేసి చెరుకుపల్లి లిమిట్స్లో ఆ కాలువ దగ్గరికి వెళ్ళటం, అక్కడ వాళ్ళిద్దరు అక్కడ కలవటం, తర్వాత ఆమెని కాలువలో పడేసి కాలువ నీళ్ళలో చంపి ఆమె ఒంటి మీద ఉన్న బంగారం తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే దర్యాప్తులో భాగంగా ఎవరు ఏంటనేది మాకు తర్వాత తెలిసింది. ఆమెతో అక్రమ సంబంధం కలిగిన పోతర్లంక శ్రీనివాసరావు అనే అతను ఆ రోజు ఉదయం ఆమెను బండి మీద ఎక్కించుకొని తిరిగి అక్కడ వాళ్ళ ఊరు తీసుకెళ్ళి కార్యక్రమం అయిపోయిన ఫంక్షన్ అయిన తర్వాత ఊరు బయట ఉండి తాగి ఆమెకి కూల్ డ్రింక్లో మందు కలిపి ఆ ఒంటి మీద ఉన్న మిరిందా అనే కూల్ డ్రింక్లో డ్రింక్ కలిపి మన వైన్ కలిపి ఆమెకి మత్తులో ఆమెతో ఎంజాయ్ చేసి తర్వాత ఆ కాలంలో విజయనగరం జిల్లాలో ఎస్ఎఫ్ఐ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సభ్యులు ఎంఆర్ కళాశాల విషయంలో ప్రభుత్వం స్పందించి తక్షణమే స్పష్టమైన హామీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విద్యార్థులు ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎంఆర్ కాలేజ్ పైన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ కాలేజ్ని ప్రైవేటు పరం చేయడం కోసం మానస యాజమాన్యం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని గత 45 రోజులుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ రూపాయలు ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వం దీనిపైన ఎక్కడ మాట్లాడడం లేదు. ఈ కుటుంబం వ్యవహారం కింద ట్రీట్ చేస్తుంది. ఖచ్చితంగా మానస యాజమాన్యం చేసి ఈ కుట్రని విద్యార్థులు అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఎంఆర్ కాలేజ్ని ప్రైవేటు పరం చేయొద్దు, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ మేరకు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ, పీజీ ఫస్ట్ ఇయర్ కానీ, బీటెక్ కానీ ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఎటువంటి అడ్మిషన్ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎక్కడ మాట్లాడడం లేదు. ఆ విద్యార్థులంతా కూడా మాకు ఎప్పుడు అడ్మిషన్స్ చేస్తారు, మాకు ఎప్పుడు క్లాసులు జరుగుతాయని చెప్పేసి ఈరోజు గందరగోళం గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంటే కలుగు చేసుకొని ఈ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి, అదేవిధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి వెంటనే క్లాసులు ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు దేశవ్యాప్తంగా దేశానికి అన్నం. కర్నూలు జిల్లా చాగలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో డాక్టర్ భీమరావు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నవసమాజ నిర్మాణానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాబోయే రోజులలో దేవాలయాల పరిరక్షణకు భక్త కమిటీని ఏర్పాటు చేయాలని, మండల పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు. సదుపాయాలు వచ్చేసి జయదేవరెడ్డి బాధ్యతగా ముందుకు వచ్చి ఆయన నడిపించడానికి జయదేవరెడ్డి గారు తీసుకుంటున్నారు. కుర్చీలు శామ్యానాలు ఏమైనా ఉంటాయో కొన్నయ్య గారు బాధ్యత తీసుకొని చేస్తారు. సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, కచ్చిత్ దుఃఖ భాగ్భవేత్. కుల మత వర్గ తారతమ్యాలు లేని జాతి నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు భీమరావు అంబేద్కర్ అని నరసరావుపేట ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరు పట్టణం విద్యానగర్లోని ఎంపీ కార్యాలయంలో అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అంబేద్కర్ వెలుగొందారని తెలిపారు. దశాబ్దాలుగా దేశ సామాజిక ఆర్థిక విధానాల నిర్ణేత అని, అంబేద్కర్ మరణం లేని మహాశక్తి అని అలాగే కొనియాడారు. అంబేద్కర్ కలలు కన్న సమాజం కోసం వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కార్తీక మాస సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేసన శంకర్రావు, రంగనాథ్ గౌడ్,
గౌడ సంఘం ఉపాధ్యక్షుడు పేరం చంటి వెంకట్రావు ప్రముఖులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ సాధించుకోగలిగాం దానికి శుభపరిణామంగా నేను చెప్తున్నాను. అట్లాగే మన గౌడ కులస్తులందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు తెలుగుదేశం కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా దీని మీద ముందుకెళ్లాలని ఆశిస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమాజ భోజనాలు జరగనటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి పెనుమాక గౌడ సేన గౌడ సంఘం ఆధ్వర్యంలో కౌండిన్య ఆధ్వర్యంలో మరి ఈరోజు చాలా ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి గౌడ జాతి ముద్దు బిడ్డలకు మంచి ఆయురారోగ్యాలు అష్టభోగ భాగ్యాలతో పచ్చని చెట్ల కింద మరి ఈ రోజున మనందరూ కూడా భోజనం చేసి ఇంటికి వెళ్ళటం అనే కొరకు ఇక్కడ మనం రాలేదు. కార్తీక మాసం అంటే దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఒక మాసంలో వివిధ ప్రాంతాల్లో అందరూ కూడా ఏ కులానికి ఆ కులం అందరూ సమిష్టిగా కలిసి ఎక్కడెక్కడ డాక్టర్లు ఇంజనీర్లు చదువుతా ఉన్నారు, ఎక్కడ సినిమా యాక్టర్లు ఉన్నారు, లేదా ఎక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు, వారందరూ కూడా మనం ఒక ప్రాంతానికి వచ్చి అందరూ కూడా సమిష్టిగా ఒకరికొకరు పలకరించుకొని కుటుంబం గురించి చర్చించుకొని ఏదైనా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా లేదా మా ఇంట్లో పిల్లలు ఉన్నారా, మా పిల్లకి మీ అమ్మాయిని ఇస్తాం, మీ అమ్మాయిని మాకు ఇస్తారా అనేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తాకే ఈ యొక్క కార్తీక మాసం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నదనే విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా రేపల్ల వాసి యువకుడు ఉత్సాహవంతుడు వారి యొక్క సత్యమణి గారు కూడా డాక్టర్గా చదువుకుని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ వృత్తిని చేపట్టినటువంటి మన మహిళామ తల్లి వారికి చంటి గారికి మీ అందరూ ఆశీస్సులు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. చెప్పారు, చెప్పిన విషయాలు చెప్పటం కాదు, దయచేసి అందరూ కూడా సమిష్టిగా మనందరూ కూడా కలిసికట్టుగా ఉండి సర్దార్ గౌతమేశ్వర్ గారి ఆశయాలు, అదేవిధంగా ధర్మవృక్షం గారి ఆశయాల్ని, అదేవిధంగా బాలగౌడ్ గారి ఆశయాల్ని మన వారందరూ కూడా గౌరవించి మీ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లి విధంగా మీరందరూ కూడా కృషి చేద్దామని చెప్పని తెలియజేస్తూ ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌడ జాతికి మరి విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలసలో గ్యాస్ లీకేజ్ సర్వం కోల్పోయిన బాధితులను అధికారులు పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారాన్ని అందజేస్తామని తహసీల్దార్ రవి చెప్పారు. ప్రభుత్వ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఒక్కొక్క వ్యక్తికి 2,000 ఆర్థిక సాయం చేశారు. జైతి నారాయణరావు అప్పలనాయుడు వాళ్ళకి రగ్గులు ఆర్థిక సహాయం చేశారు. మాట్లాడదు ప్రభుత్వ ఆర్థిక సహాయం ఎప్పుడు అందిస్తారు. జైతిగ్రామ అభివృద్ధి సేవా సంఘం ద్వారా దుప్పటి నమస్కారం అండి. ఇప్పుడు ఈ గ్రామంలో జరిగినటువంటి అగ్ని బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు నాకు మధ్యాహ్నం ఎంపీలో ఉండగా ఫోన్ చేయడం జరిగింది. దాంతో వద్దామనుకున్నాం, 2 రోజులు బట్టి ఈ కార్యక్రమం ఉండడం వల్ల రాలేకపోయాం. ఏదేమైనా కానీ వాళ్ళని ఎలాగైనా ఆదుకోవాలి, అన్ని విధాలు ఆదుకోవాలి. ప్రభుత్వం నుంచి కూడా ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తాం. అలాగే వాళ్ళకి ఏదైతే ఇల్లు కోల్పోయారో ఇప్పుడు అది కూడా గృహ నిర్మాణం జరిగేటట్టు అన్ని చర్యలు మేము తీసుకుంటాం. తర్వాత ఇంకా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్లయితే ఎండిఓ గారు, నేను, ఈ గ్రామ పెద్దలు నాగమణి గారు, అలాగే రాజప్పల నాయుడు గారు, అందరూ ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ అందరూ ఆదుకోవడం సిద్ధంగా ఉంటాం. మీరందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన
అందరికీ ఈ సాయంకాల సమయంలో ధన్యవాదాలు. నన్ను జరిగిన అగ్ని బాధితులకి మరి 4 ఇళ్ళు ఈ రకంగా హఠాత్తుగా సిలిండర్కి వెళ్ళి ఏమీ లేకుండా అన్ని విధాలా నష్టపోయి. విశాఖపట్నం విజయనగరం జిల్లాలో పలు చోట్ల బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతని నుండి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రయోగమూర్తి, ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెచ్సి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. 2 అఫెన్స్లు జరిగాయి. క్రైమ్ నెంబర్ 179/2019 అండర్ సెక్షన్ 457 380 of IPC మొత్తం PS 3/7/2019 ఒక ధ్యానం జరిగింది. ఇందులో 4 గాజులు, ఒక ఇయర్ స్టెప్స్, ఒక రింగు ఇందులో పోయింది. అదేవిధంగా 3/12/2019 ఒక అఫెన్స్ జరిగింది. అక్కడ కూడా కొన్ని బంగారు వస్తువులు, బంగారం నల్లపూసలు, నెక్స్ట్ ఇయర్ చెవిలీలు పోయాయి. అలాగే 7/5/2020 ఇది మన రైల్వే స్టేషన్ దగ్గరలో జరిగింది నేరం. ఇందులో కూడా నల్లపోతులు, చెవురిందులు పోయాయి. ఇదే విధంగా విజయనగరం 1 టౌన్ పిఎస్ లిమిట్లో కూడా ఒక నేరం జరిగింది. అందులో కూడా కొంత బంగారం పోయింది. అది రాహుల్ రెడ్డి, వాడి పేరు పూర్తి పేరు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి అనే వ్యక్తి, అలియాస్ రాజు. వాడు ఈ నేరం చేశాడు. వాడు అసోసియేట్గా ఫ్రెండ్ అయిన పెద్దపాటి నవీన్ అనే వ్యక్తికి ఇది తాకట్టు పెట్టమని మాత్రం ఇచ్చాడు. ఈ ముత్తూట్ ఫైనాన్స్ నర్సీపట్నంలో ఈ తాకట్టు పెట్టడం జరిగింది. మాకు ఆ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, మా వాళ్ళు పెట్టే ఇన్ఫర్మేషన్ మీద తీసుకొచ్చాం. వాడిని ఇచ్చేసిన తర్వాత వాడికి విచారించగా పలానా ఇవన్నీ గోల్డ్ వస్తుందని పలానా ముత్తూట్ ఫైనాన్స్ ఉన్నాయని చెప్పిన వెళ్ళి అక్కడికి వెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్లో కొంత భక్తుల ప్రభాకర్లు కొంత ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది. మొత్తం మా కొత్త వలసలో 3 పోలీసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏలూరులో 300కు చేరిన బాధితుల సంఖ్య. బాధితులను నేరుగా పరామర్శించిన సీఎం జగన్. అమరావతి రైతుల దీక్షా శిబిరంపై రాళ్ల దాడి. ఉద్దండరాయుని పాలెంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళి అర్పించిన ఉపసభాపతి. మహనీయుని ఆశయాలను నెరవేర్చాలని కోరిన కోన రఘుపతి పిలుపు. అంబేద్కర్ కు నివాళి అర్పించే అర్హత కాంగ్రెస్ కు లేదు. తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. దారుణానికి దారితీసిన వివాహేతర సంబంధం. గుంటూరు జిల్లాలో మహిళ హత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.